హలో ఫుడీస్, వెల్కమ్ టు బన్నీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఉప్మానా? అవునండి, ఉప్మానే, సేమియా ఉప్మా. వీడెవడండి బాబు, ఉప్మా అంటే ఎంతలా ఆరాటపడిపోతున్నాడు అని చూసిన వారు అనుకోక మానరు, నేను చెప్పక మానను. అంతలా ఎంజాయ్ చేస్తారండి తినేటప్పుడు. చాలా సింపుల్గా చెప్తాను. ఉప్మాగానే చేసుకుందామండి, పెప్మాగా చెయ్యొద్దు. లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా మెల్లగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. లోటాతో కొంచెం నీళ్ళు తీసుకొని అలా పైకెట్టి పోసుకుందాం. అది మరిగే వరకు వెయిట్ చేద్దాం. అలా గరిటతో కొంచెం తిప్పుకొని పైన మూత పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పొంగు రాగానే మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో సేమియాలు వేద్దాం. సేమియాలు బాగా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుందాం. పైకి కిందకి మొత్తం వాటర్లో మునిగేంత వరకు కలుపుకుందాం. అలాగా బాగా కలిపి దాని మీద మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకుందాం. ఒక 5 minutes తర్వాత మూత అలా ఓపెన్ చేస్తే గుమగుమలాడి ఉప్మా రెడీ. అలా పైన కొంచెం నెయ్యి పోసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉప్మా రెడీ. సేమియా ఉప్మా అండి బాబు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఉప్మా. ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు బన్నీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఉప్మానా? అవునండి, ఉప్మానే, సేమియా ఉప్మా. వీడెవడండి బాబు, ఉప్మా అంటే ఎంతలా ఆరాటపడిపోతున్నాడు అని చూసిన వారు అనుకోక మానరు, నేను చెప్పక మానను. అంతలా ఎంజాయ్ చేస్తారండి తినేటప్పుడు. చాలా సింపుల్గా చెప్తాను. ఉప్మాగానే చేసుకుందామండి, పెప్మాగా చెయ్యొద్దు. లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా మెల్లగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. లోటాతో కొంచెం నీళ్ళు తీసుకొని అలా పైకెట్టి పోసుకుందాం. అది మరిగే వరకు వెయిట్ చేద్దాం. అలా గరిటతో కొంచెం తిప్పుకొని పైన మూత పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పొంగు రాగానే మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో సేమియాలు వేద్దాం. సేమియాలు బాగా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుందాం. పైకి కిందకి మొత్తం వాటర్లో మునిగేంత వరకు కలుపుకుందాం. అలాగా బాగా కలిపి దాని మీద మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకుందాం. ఒక 5 minutes తర్వాత మూత అలా ఓపెన్ చేస్తే గుమగుమలాడి ఉప్మా రెడీ. అలా పైన కొంచెం నెయ్యి పోసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉప్మా రెడీ. సేమియా ఉప్మా అండి బాబు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఉప్మా. ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.